ఏంటి ఖాళీ డబ్బా చూపిస్తున్నారనుకుంటున్నారా? ఈ కంటైనర్‌లోనే నేను రోజు పాలు మీగడ తీసి పెట్టి వెన్న చేశాననమాట. ఇది ఫ్రూట్ జ్యూస్ చారు. ఇందులోనే నేను వెన్నని వేసి చేశాననమాట. చాలా వచ్చింది. ఇందులో వస్తదో రాదో అనుకున్నాను. మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగుతాను. చూడ్డానికి 3 పదార్థాలు ఒకేలాగా ఉంటాయి. కానీ వేడి తగలంగానే కరిగిపోతాయి. ఒకటి మాత్రం మళ్ళా తిరిగి అదే స్థితికి వస్తుంది. రెండోది మాత్రం వేరొక స్థితిలో ఉండిపోతుంది. మూడోది అస్సలు కనిపించదు. అవేంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి తప్పకుండా. వెన్న మనం తీసేటప్పుడు ఇంత అనిపిస్తది గానీ, కరగబెట్టిన తర్వాత కొంచెం అందులో సగం అవుతది. అది మనకు ముందు వెన్న వెయిటే చెప్పేస్తదనమాట. మనకెంత నెయ్యి వస్తదనేది. సో, చూడ్డానికైతే చాలా అనిపిస్తది. మనం ఇలా సెగబెడతా ఉంటే ఒక నురుగులాగా వస్తది. అది చూడ్డానికి ఎలా ఉంటదంటే స్నో లాగా ఉంటది. లేదంటే సోప్ నురుగులాగా అనిపిస్తా ఉంటది. సో, మనకి వితిన్ సెకండ్స్‌లోనే ఎన్ని వేరియేషన్స్ కనిపిస్తాయో వెన్న నుంచి ఇలా నురుగులాగా ఇలా వచ్చేస్తదనమాట. ఆఖరికి చూడండి ఈ పొంగంతా తీసేసేయండి పైనదంతా కూడాను పనికిరాదు. మనకి లోపల ఆయిలీగా కనిపిస్తది కదా! ఇది మాత్రమే నెయ్యి. కొంచెం గోల్డ్ బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ మనకి నెయ్యి అయిపోయింది అంటే ఒకటే గుర్తు స్మెల్ మంచిగా వస్తదనమాట. సో, ఎక్కడున్నా గానీ నెయ్యి చేస్తున్నారని ఎవరికైనా తెలిసిపోతది. ఇంతకుముందు నెయ్యిని పిడతల్లో చేసేవాళ్ళు. ఈ మునగాకుకి మీకు ఇంతకుముందు బిఫోర్ వీడియోస్‌లో చూపిచ్చున్నాను. నేను పెంచిన అంటే విత్తనం వేసి పెంచిన చెట్టుకొచ్చిన ఆకనమాట. సో, నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ నెయ్యి చేసేటప్పుడు. ఇంట్లో చేసిన మీగడతో అందులోనూ ఇంట్లో కృత్రిమంగా మీన్ న్యాచురల్‌గా పండించిన మునగాకుని వేసి చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఇంకా ఫ్లేవర్ అయితే అస్సలు చెప్పలేను. అసలు నేనైతే ఆ వాసనని పీలుస్తూనే ఉన్నాను. అంత బావుండిందనమాట. కలర్ కూడా చూడండి ఎంత బావుందో. ఏదైనా మన చేతులతో తయారు చేసింది మనకి చాలా హ్యాపీనెస్‌ని ఇస్తది. ఇది టీ కంటైనరు ఎంత వాష్ చేసినా పోవట్లేదు. టిప్స్ అన్నీ ఫాలో అవుతా ఉంటాను. అండ్ ఇంకింత స్ట్రెయిన్ చేసేసుకోవడమే. నీట్‌గా స్ట్రెయిన్ అయిపోద్దనమాట. సో, మునగాకులు వేసుకున్నా గానీ పర్లేదు. చాలా బావుంటది. అందులో మంచి అరోమా వస్తా ఉంటదనమాట. కలర్ చూడండి ఎంత బావుందో. లైట్‌గా గోల్డ్ లాగా ఉంది గదా చూడ్డానికి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. చిన్నప్పుడు మా నానమ్మ ఈ పిడతలుంటాయి గదా! నెయ్యి పిడతలనేవాళ్ళు. నేను 1, 2 సార్లు చూశాను. సో, ఆ నెయ్యి పిడతల్లో రాగి పిండిని కలిపి ముద్దలాగా చేసి పెట్టేది. చాలా టేస్టీగా ఉండేది. మీరెవరైనా తినింటే కామెంట్ చేయండి ఎంత టేస్టీగా ఉంటదనేది. బాయ్.